గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో చాలామంది స్టూడెంట్స్ అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటిదంటే గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2 మాత్రమే భర్తీ కాలేదు. మరి నెక్స్ట్ వచ్చేటటువంటి గ్రూప్ 2 ఎప్పటి వరకు భర్తీ అవుతుంది? మరి నోటిఫికేషన్స్ మరి భర్తీ కాకుండానే ఇవ్వచ్చా అనేది లేదా అనేది చాలామంది అడిగేటటువంటి ఒక మేజర్ క్వశ్చన్. అసలు వాస్తవానికి అయితే ఏదైతే పాత నోటిఫికేషన్ గ్రూప్ 2 ఏదైతే ఉన్నదో ఈ ఖాళీలన్నీ కూడా 2022 కంటే ముందు ఉన్నటువంటి ఖాళీలను ప్రభుత్వం గుర్తించి 700 నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చింది. 700 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మరి 700 పోస్టుల కంటే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దాదాపుగా 33 డిస్టిక్లు ఏర్పడ్డాయి. ఆ 33 డిస్టిక్లలో మండలాలు దాదాపుగా 500 నుంచి పైగా ఉన్నాయి మండలాలు. అలాంటి తరుణంలో ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇచ్చింది కేవలము పాత నోటిఫికేషన్ 700 పోస్టులు. మరి ఇప్పుడు ఈ లోపల 2022 నుంచి 2025, 2026 వరకు దాదాపుగా భారీగా ఖాళీలు ఏర్పడినాయి. ఇప్పుడు వచ్చేటటువంటి నోటిఫికేషన్లో దాదాపుగా 1000 నుంచి 2000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ 3 ఇయర్స్లో ఒక్క రిక్రూట్మెంట్ కూడా పూర్తి కాలేదు. మరి కొన్ని ఎక్కువ జిల్లాలు కారణంగా ఇన్ని నోటిఫికేషన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, పోస్టులు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 2000 వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అభ్యర్థుల యొక్క డిమాండ్ ఏంటిదంటే, ఆవేదన ఏంటిదంటే, మాకు పోస్టులు ఏదైతే ఉన్నాయో మీరు గతంలో ఏదైతే చెప్పారో ఆ హామీ విధంగానే దాదాపుగా 2000 వరకు 1000 నుంచి 2000 మధ్యలో నోటిఫికేషన్ ఇవ్వాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే గ్రూప్ 2 సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఇప్పుడు చూడొచ్చు సార్, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి గ్రూప్ 2 అనేది జాబ్ క్యాలెండర్ భాగంగా ఉన్నది. ఈ గ్రూప్ 2 అనేది జాబ్ క్యాలెండర్ భాగంగా ఉంది కాబట్టి ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 పోస్ట్ వస్తుంది, తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, మనకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు నుంచి అమలవుతుంది అంటే డిసెంబర్ ఆర్ జనవరి నుంచి అమలయ్యే పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రజెంటు ఏదైతే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో హడావిడి అండ్ సిలబస్ కమిటీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, మరి వివిధ ఖాళీలకు సంబంధించినటువంటి పోస్టులు గుర్తించడము, ఈ అన్ని హడావుడి కూడా సెప్టెంబర్ నెలలో మొత్తం కంప్లీట్ అవుతాయి. సో సెప్టెంబర్ తర్వాత మనకు అక్టోబర్లో వచ్చేసరికి ఇక్కడ అన్ని విధాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ప్రాసెస్ జరిగి నవంబర్ ఆర్ డిసెంబర్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు తెలంగాణలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మరి భారీ ఎత్తున ఈసారి నోటిఫికేషన్ వస్తున్నాయి. దాదాపుగా 40,000కు పైగా నోటిఫికేషన్లు ఇస్తున్నామనేసి కూడా చెప్పడం జరిగింది. సో దాదాపుగా 1000 నుంచి 2000 వరకు పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. సో రీసెంట్గా ఎవరైతే గ్రూప్ 2లో 1 or 2 మార్క్స్ లేకపోతే 5-10 మార్క్స్తో ఎవరైతే సర్వీస్ కోల్పోయి ఆవేదనలో ఉన్నారో దయచేసి వాళ్ళు మరి ఆ పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఎందుకంటే ఓటములు అనేది అనేక సార్లు రావచ్చు. గెలుపు అనేది ఒకసారి మాత్రమే వస్తుంది, ఒకసారి వినపడుతుంది. ఆ వినపడేటటువంటి మీ యొక్క ఏదైతే గెలుపు ఉన్నదో మీ యొక్క లైఫ్ టర్మ్ మొత్తం కూడా మార్చేటటువంటి ఒక నోటిఫికేషన్ ఇదే. ఈ నోటిఫికేషన్ మాత్రం దయచేసి మిస్ కావద్దు. అన్నీ గతహ వదిలేసి ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ గురించి ఆలోచించండి. దీని గురించి ప్రిపేర్ అవ్వండి. మీ మీద మీరు నమ్మకము, విశ్వాసం ఉంచుకోండి. ఒకసారి మీరు పట్టు పడితే ఆ పట్టును విడవకండి. ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్ వైజ్గా ఏదైతే ప్లాన్ చేసుకోండి. ఎక్కడ గతంలో మిస్టేక్ చేసుకున్నామో, ఎక్కడ మార్క్స్ కోల్పోయామో తెలుసుకొని ఏదైతే మైనస్ పాయింట్లు ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేసుకొని ప్లస్ పాయింట్లుగా చేసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని మాత్రం వృధా చేసుకోవాకండి మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మేజర్గా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉన్నదంటే తెలంగాణలో ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ హడావుడి మూమెంట్ ఇదన్నీ కూడా ఏదైతే ఈ సిలబస్ కమిటీ ఇదంతా కూడా అయిపోయేలాగా వేచి చూడండి. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఇదన్నీ అయిపోయిన తర్వాత వన్స్ గవర్నమెంట్ తలుచుకుంటే
వితిన్ 1 మంత్ లో మీకు ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ ఇచ్చి 3 మంత్స్లో ఎగ్జామ్ పెట్టి మళ్ళీ 2 మంత్స్లోనే రిజల్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా ఉన్నది, వేగంగా ఉన్నది నోటిఫికేషన్ల విషయంలో. సో అభ్యర్థులు మీరు మాత్రము ఎలాంటి డిసప్పాయింట్ అవ్వకుండా నోటిఫికేషన్స్కు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్స్ తెలంగాణలో భారీ ఎత్తున ఈసారి నోటిఫికేషన్స్ వస్తున్నాయండి. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి అప్డేట్. ఖచ్చితంగా గ్రూప్ 2 అనేది డిసెంబర్ ఆర్ జనవరిలో వస్తుంది జాబ్ క్యాలెండర్లో భాగంగా. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.